ఈరోజు కోర్లో ఉన్నటువంటి ఏపీఎస్డిసిఎల్ ఈ విద్యుత్ సంస్థ సంబంధించినటువంటి డిఈ కార్యాలయంలో ఈరోజు రైతు సోదరులందరితో కూడా కలిసి రైతుల యొక్క ఆలోచనల్ని, రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఒక మెమోరాండం రూపంలో రూపొందించి రైతులందరితో కలిసి డి గారి దృష్టికి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం, ఈ రాక్షస ప్రభుత్వం, ఈ సైకో ప్రభుత్వం ఏ విధంగా రైతులను ఇబ్బంది పెడతా ఉందో అధికారుల దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశాం. ఈరోజు డిఈ స్థాయిలో ఉన్నటువంటి, ఎస్సీ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అనేక రకాలుగా కింద స్థాయి ఈ యొక్క ఉద్యోగుల పట్ల ఒత్తిడి తీసుకొచ్చి రైతుల యొక్క వ్యవసాయ మోటార్లకి మీటర్లు బిగించేదానికోసం రైతుల మీద ఒత్తిడి తీసుకొచ్చి రైతుల్ని ఏదో విధంగా కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతుల యొక్క వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేదానికోసం రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్లు, రైతుల యొక్క ఆధార్ కార్డులు, రైతుల యొక్క ఇతర సమాచారాన్ని పూర్తిగా సేకరించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు దమ్ము, నేను ఈ ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నాను, నీకు దమ్ము ధైర్యం ఉంటే రైతులకి బహిరంగ ప్రకటన ఇచ్చి, రైతు సోదరులారా మీ యొక్క వ్యవసాయ మోటార్లకి మీటర్లు పెట్టండి, దానివల్ల ఈ ప్రయోజనాలు కలుగుతాయి, నువ్వు చెప్పు దమ్ము ధైర్యం ఉంటే. అంతేగాని అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి అధికారులు పోయి రైతులకి కాళ్ళబడి రైతులను ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంలో గుర్తు చేస్తా ఉన్నాం. రైతుల్ని అన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. రైతులకు అన్ని విధాలుగా నష్టం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. 20 సంవత్సరాల క్రితం ఉచిత కరెంటు, రైతాంగానికి ఉచిత కరెంటు ఈ రాష్ట్రంలో అమలైంది. 20 సంవత్సరాల తర్వాత ఈరోజు వచ్చి ఇళ్లకు మోటార్లు ఉన్నాయి, ఇండస్ట్రీస్ పరిశ్రమలకి మీటర్లు ఉన్నాయి, వ్యవసాయానికి మీటర్లు లేవని దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసే ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వం, ఈ దుర్మార్గమైనటువంటి ఈ ముఖ్యమంత్రి తప్పుడు విధానాల్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తాం. మేము చెప్తా ఉన్నాం, రైతులు ఎవరు అడగరా, రైతుల అకౌంట్లో మీరు సబ్సిడీ వేసి ఆ సబ్సిడీ డబ్బుల్ని నేను అడుగుతా ఉన్నా, రైతులు ఏ రైతు అడిగాడు మిమ్మల్ని సబ్సిడీ మాకు కావాలని. మీరు ఇచ్చేటువంటి సబ్సిడీ డైరెక్ట్గా రైతు అకౌంట్లో వేయాల్సిన అవసరమే లేదు, మీరు డైరెక్ట్గా తీసుకోండి ప్రభుత్వంకి. అంతేగాని రైతుల అకౌంట్లో రైతు ఎందుకు వేస్తారో తెలియదు. రైతుకి వాళ్ళ అవసరాల కోసం ఒకటే వాడుకుంటూ ఉన్నారు. అమలు పోయి ఈ కరెంటు అధికారులు పోయేది, విద్యుత్ అధికారులు పోయేది, వాళ్ళ మోటార్లకి ఖచ్చితంగా ఈ యొక్క వైర్లు కట్ చేసి వచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది తీవ్ర నేవరంగా మేము పరిగణిస్తూ ఉన్నాం. రైతుల యొక్క వ్యక్తిగత సమాచారాన్ని మీరు సేకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ సైకో పరిపాలన ఈ రాష్ట్రంలో మరో 100 రోజుల్లో అంతం కాబోతా ఉంది. ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఈ వైఎస్ఆర్సీపీ పరిపాలన ఈ రాష్ట్రంలో అంతం కాబోతా ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ధైర్యంగా ఉండండి. మీ పక్షాన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఏర్పాటు కాబోయేటువంటి కొత్త ప్రభుత్వం ఖచ్చితంగా అండదండలు రైతాంగానికి అందించేటువంటి కార్యక్రమం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మీకు అండగా ఉంటాం. రైతులను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేయము. ఆ విధంగా ఈరోజు చూస్తున్నట్లయితే మనం గమనిస్తాం ఏ విధంగా ఈ ప్రభుత్వం రైతులను అరాచకంగా దోచుకుంటా ఉందో ఈరోజు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. స్థానిక ఎమ్మెల్యే ఆయన, నేను 6 సార్లు ఎమ్మెల్యేనా 6 సార్లు ఎమ్మెల్యేనని రుంబుడు గుద్దుకొని చెప్తూ ఉంటాడు ఈ స్థానిక శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్న.
నేను అడుగుతా ఉండా ఈ శాసనసభ్యుడిని, నువ్వు చేతకాని దద్దమ్మవే. రైతుల పట్ల, రైతుల సమస్యల పట్ల, రైతుల కష్టాల పట్ల నీకు అసలు అవగాహన లేనటువంటి చేతగాని శాసనసభ్యుడివి ఈ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఈరోజు చూసినట్లయితే మొన్న ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకి, తుఫాన్లకి అతలాకుతలం అయిపోయింది. ఈరోజు డెల్టా ప్రాంత రైతాంగం పూర్తిగా డెల్టా ప్రాంత రైతాంగాన్ని అల్లకల్లోలం చేశారు. ఈ నోట మాట రాలా, కాలువలు దవ్వల, ఎఫ్డిఆర్ పెట్టారు, కోట్ల రూపాయల నిధులు కొల్లగొట్టారు, రైతాంగానికి అన్యాయం చేశారు. ఈ యొక్క శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనేటువంటి విషయాన్ని రైతులు గుర్తించారు. రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో నీకు శాస్తి తప్పదనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలా. రైతుల ఆగ్రహానికి నువ్వు గురయ్యావు, రైతులకు అన్యాయం చేశావు, రైతు కుటుంబాలు నష్టపరిచావు, రైతులకి అన్ని విధాలుగా ఆవేదన మిగిల్చావు తప్పించి ఈరోజు నీకు కళ్ళు కనపట్టాలా. రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వ్యవసాయ మోటార్లకి మీటర్లు పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంటే నీవు ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వకుండా, రైతుల పక్షాన పోరాటం చేయకుండా, రైతులకు అండగా ఉండకుండా, రైతుల ఒక భరోసాని కల్పించడంలో పూర్తిగా విఫలమైనటువంటి ఈ యొక్క శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకి మరి రాబోయేటువంటి ఎన్నికల్లో తీవ్ర పరాభవం తప్పదనేటువంటి విషయాన్ని కూడా హెచ్చరిస్తాం.